గూగుల్ షీట్లో డేటా ఉంది, దాన్ని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో ఇంటిగ్రేట్ చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బ్లాంక్ ఎక్సెల్ ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఇందులో ఎలాంటి డేటా లేదు. సో ఇప్పుడు గూగుల్ షీట్ ఎక్సెల్కి కనెక్ట్ చేసి అక్కడ డేటా ఏం అప్డేట్ చేసినా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలా చేద్దాం. దానికోసం ఫస్ట్ గూగుల్ షీట్లోకి రావాలి. ఆ గూగుల్ షీట్లో ఇక్కడ ఫైల్ అనేది కదా, దాన్ని క్లిక్ చేసి దాంట్లో షేర్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో పబ్లిష్ టు వెబ్ అనేది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనము డేటా ఉన్న షీట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఒక షీట్లో మాత్రమే డేటా ఉంది కాబట్టి నేను ఆ షీట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కింద పబ్లిష్డ్ కంటెంట్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, దాంట్లో ఆటోమేటికలీ రీపబ్లిష్ అన్న ఆప్షన్ని టిక్ మార్క్ ఉందో లేదో చూసుకోవాలి. సో ఆ టిక్ మార్క్ ఉంటే ఆటోమేటిక్గా డేటా షీట్స్లోకి అప్డేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ లింక్ ఉంది కదా, ఆ లింక్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఎక్సెల్ ఫైల్లో ఇక్కడ డేటా అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఫ్రమ్ వెబ్ అని కనిపిస్తుంది. ఇలా కనిపించకపోతే పక్కనే ఉన్న గెట్ డేటా మీద క్లిక్ చేసి ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని ట్యాప్ చేసి ఫ్రమ్ వెబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లింక్ పేస్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేయగానే డేటా కనిపిస్తుంది. ఇంకా కొన్ని బ్లాంక్ కాలమ్స్ అండ్ రోస్ వస్తాయి, వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కాలమ్స్ అండ్ రోస్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయడానికి ఫస్ట్ కాలమాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కాలమాన్స్ అన్న బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అలాగే రోస్ కూడా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ రోస్ బటన్ మీద క్లిక్ చేసి రిమూవ్ బ్లాంక్ రోస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే బ్లాంక్ రో రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఎక్స్ట్రా కాలమ్స్ అండ్ రోస్ లేవు. అండ్ ఇప్పుడు ఫస్ట్ రో వచ్చేసి హెడర్గా కావాలి కాబట్టి యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ అని ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేయాలి. అలా చేసి క్లోజ్ అండ్ లోడ్ అని అక్కడ ఉంది చూడండి, క్లోజ్ అండ్ లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డేటాని లోడ్ చేయాలి. ఇప్పుడు గూగుల్ షీట్ డేటా వచ్చేసింది. ఇలా కలర్స్ వద్దు అనుకుంటే ఇక్కడ బ్యాండెడ్ రోస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆఫ్ చేయాలి. ఇక ఫిల్టర్స్ కూడా తీసేద్దాం అనుకుంటే ఇక్కడ ఫిల్టర్స్ బటన్ ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేయాలి. అలా ఆఫ్ చేసి ఫిల్టర్ కూడా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ క్వరీ అన్న ఆప్షన్ ఉంది కదా బటన్, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసి ఇక్కడ రిఫ్రెష్ ఎవరీ అని ఉంది కదా, దానికి టిక్ మార్క్ ఇవ్వాలి. అలా టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ 5 minutesకి చేంజ్ చేసుకోవాలి. అలా 5 ఇస్తే అది ప్రతి 5 minutesకి రిఫ్రెష్ అయ్యి అప్డేట్ చేస్తుంది డేటాని. అలాగే కింద రిఫ్రెష్ డేటా ఓపెనింగ్ అని ఉంది కదా, దాన్ని కూడా టిక్ మార్క్ ఇవ్వాలి. అలా చేస్తే ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసిన ప్రతిసారి రిఫ్రెష్ అయ్యి అప్డేట్ అవుతుంది. ఇక కింద ఓకే బటన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్న తర్వాత మరి అగైన్ ఇప్పుడు ఓపెన్ చేయండి ఎక్సెల్ ఫైల్ని. అలా ఓపెన్ చేయగానే ఇలా సెక్యూరిటీ వార్నింగ్ వస్తుంది. అదేం ప్రాబ్లం లేదు, దాన్ని ఇప్పుడు ఎనేబుల్ చేసేయాలి. ఎనేబుల్ చేసేస్తే ఇలా డేటా అప్డేట్ అవుతుంది. గూగుల్ షీట్లో ఉన్న డేటా ఇక్కడికి అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా, న్యూ డేటా కోసం చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా కొత్తగా డేటా యాడ్ చేసి చూద్దాం, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో లేదో. సో ఇప్పుడు నేను డేటా యాడ్ చేస్తున్నా, ఇక ఆటోమేటిక్గా డేటా అప్డేట్ అవుతుంది. బట్ ఇది అప్డేట్ అవ్వడానికి ఒక 5 minutes అలా పడుతుంది, ఎందుకంటే గూగుల్ 5 minutesకి ఒకసారి అప్డేట్ చేస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఈ వీడియోని నేను ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే, చూసారా, ఇక్కడ డేటా అప్డేట్ అయ్యింది. ఈ విధంగా ఆటోమేటిక్గా మనం డేటా అప్డేట్ అవుతుంది. ఇక సేవ్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ షీట్ని ఎక్సెల్కి కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.